బ్యాక్ టు మై ఛానల్ శ్రీకర్ అండ్ శ్రీనికా బ్లాగ్స్. ఈరోజు డే 3 వెనస్డే. నిన్న వైజాగ్ మొత్తం తిరిగినాం. ఈరోజు అరకుకి వెళ్తాం. ఈరోజు అంకుల్ ఇక్కడ అపార్ట్మెంట్స్లో మనకు తెలిసిన అంకుల్ ఉంటాడు. అంకుల్ టీ తెచ్చిచ్చాడు. టీ తాగుతున్నాం. బాగుంది, సూపర్ ఉంది. కాఫీ అది సూపర్ ఉందంట. చాలా అంటే చాలా చల్లగా ఉంది. పొగలు ఎట్లా వస్తున్నాయి చూడండి. చేయనికి ఘోరంగా ఉంది. టెంపరేచర్ ఎంత ఉంది ఏమో తెలియదు కానీ మొత్తం ఫాగ్ వెనకాల కూడా, అక్కడ కూడా ఫాగే, ఇక్కడ అంతా ఫాగ్. చాలా చల్లగా ఉంది. ఈ అపార్ట్మెంట్స్ ఒకసారి మీకు వీడియో చూపిస్తానండి. అపార్ట్మెంట్స్ ఇట్లుంటాయి. ఇదో ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి అపార్ట్మెంట్స్. మనం రూమ్ చెక్అవుట్ చేసి మళ్ళా 1080 పార్క్ వచ్చినాం. ఇక్కడ నిన్న ఫొటోస్ తిన్నాం కదా, వాడు మమ్మల్ని మోసం చేసాడు. డబ్బులు తీసుకొని 264 ఫొటోస్ తిన్నాం మేము. దానికి 3300 400 అయింది. వాడు ఓన్లీ 100 ఫొటోస్ వేసిండు. మళ్ళీ వాడిని అడగడానికి వచ్చినాం. ఇక్కడ వాడు ఫోన్ చేసేవాడు, ఫోన్ లేపుతలేడు. మళ్ళీ మాకు మొత్తం మోసం చేసినాడు. ఇప్పుడు వాడు దొరికితే వాడి పని ఎప్పుడే. ఇప్పుడు పోయి చూద్దాం వాడు ఉన్నాడు అనేదా. ఇంకా వేరే కెమెరామ్యాన్ అంకుల్ ఉన్నాడు. ఆయన ఇంతకుముందు ఇక్కడ వాళ్ళతో మాట్లాడంటే మాట్లాడలేడు. ఒక్కసారి కానీ మా డాడీ మాట్లాడగానే మా డాడీ ఎంటెంట తిరుగుతున్నాడు భయపడి, కంప్లైంట్ ఇవ్వకమని. వాళ్ళు నిన్న దించిన వాళ్ళు వస్తలేరు. వాళ్ళు 10:30 వరకు టైం ఇచ్చినాం. వస్తే ఫోటోలు పంపించండి, పైసలు ఇవ్వండి అని. అప్పటిలోపటి వేస్తాం అన్నారు. చూడాలి ఇక, వేయకపోతే అప్పుడు చూసుకుందాం. ఇక వాళ్ళ పని చెప్దాం. కోవా ఫ్రెండ్స్, పాలకోవా తీసుకోవా. ఇక బీచ్ నుంచి వచ్చేసినాం. ఇట్లా పాలకోవా కనిపించింది మధ్యలో, తీసుకున్నాం. టిఫిన్ కూడా చేసినాం. ఒక 1.5 hour అవుతుంది. ఇప్పుడు అరకు వెళ్తున్నాం మనం. సో మనం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ దగ్గర ఎంటర్ అయిపోతున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇంకా అరకు 74 కిలోమీటర్స్. ఇంకొక 20 to 30 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఘాట్ రోడ్స్. ఇక కొండలు అన్నీ కనిపిస్తున్నాయి మంచిగా. అరకు స్ట్రైట్, విశాఖపట్నం లెఫ్ట్, రాయపూర్ లెఫ్ట్. మనం అరకు పోతాం కాబట్టి స్ట్రైట్ పోవాలి. మనకు మధ్యలో ఒకటి వాటర్ ఫాల్ లాంటిది కనిపిస్తే చూడడానికి వచ్చినాం. చూడండి, సూపర్ ఉంది. వెళ్ళే దారిలో కనిపించింది, హైలైట్ ఉంది, సూపర్. అక్కడ వెనకాల కొన్ని వస్తున్నాయి వాటర్. వావ్, సూపర్. అటు మా దాని మీదకి 30 రూపాయలా? సూపర్ వాటర్. తాటిపూడి. ఇదేంది తాటిపూడి డ్యామా? తాటిపూడి డ్యామ్ అండి. ఎక్కడ వెళ్తాయి వాటర్ అవి? అవి కొండలో నుంచే వస్తుందండి. కొండలో? కొండలో నుంచి, అరకు నుంచా? అయితే కొండలో నుంచి మరి పైనుంచి వర్షం పడినా పడపని ఎప్పుడు వాటర్ వస్తుంటది. అంటే ఎండాకాలం కూడా వస్తుంటది? ఎప్పుడు వర్షమైనా వర్షం కాకపోయినా ఎప్పుడు వస్తుంది. ఆ వాటర్ ఎక్కడ వెళ్తుంది మరి? వాటర్ వైజాగ్ పంపిస్తారు. వైజాగ్ వెళ్ళిపోతాయా సముద్రానికి? తాగడానికి తాగడానికి వెళ్తుంది. ఇప్పుడు బోట్ షికార్ వచ్చిన కాడ నుంచి జనాలు ఎక్కువ వస్తాండ్రు. బోట్ షికార్ కూడా ఉంది? ఉన్నదండి. ఎంత తీసుకుంటారు? మనం ఎక్కే బోట్ మనకి ఏదైనా వస్తే అది దానికి రేట్ ఉంటుంది. 250, నాతో 300. అక్కడ ఎక్కాలా? అవిటండి ఒక కట్ట పెట్టేస్తే చూడండి బోట్లగో. మీరు మామూలు తొక్కున బోట్ అయితే తొక్కితే అది రేట్ ఒకలాగా ఉంటుంది. మామూలుగా మీరు ఫ్యామిలీ ఎక్కువ మంది ఎక్కుదామంటే ఒకలాగా ఉంటుంది. అలాగా. ఇప్పుడు టైం 2:10 అట్లా అవుతుంది. ఆకలి అవుతుందని చెప్పి ఇక్కడ వచ్చినాం.
మిలిటరీ రెస్టారెంట్ అంట. ఇంకా అరకు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. వెనకాల వ్యూ మస్తు ఉంది. ఇక్కడ ఇంకా సూపర్ ఉంది. మంచిగా ఉంది. మీరు కదండి లైక్ కొట్టండి. వచ్చేటప్పుడు కార్లో రండి, కార్ పైన పెట్టి ట్రైన్లో ఉండి మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైనకి వచ్చి ట్రైన్లకి. సో గైస్ మేము ఇప్పుడే అరకులకి వెళ్తున్నాము. మాత్రం సో క్రేజీ ఉంది. శ్రీకర్ ఇప్పుడు డ్రైవ్ చేస్తుండు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ముందట అద్భుతాలు ఉన్నాయి, చూపిస్తాం. మనం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాం అరకుకి. ఇది అరకు ఘాట్ రోడ్స్ అన్నమాట. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మొత్తం చెట్లు. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్. అరకు కాఫీ సూపర్ ఉంది, సూపర్ ఉంది. మనల్ని కాఫీ తాగుతురు. కాఫీ ప్లాంటేషన్. స్పీడ్ వస్తారు బండ్లు, డేంజర్ ఉన్నాయి ఘాట్ రోడ్స్ అన్ని. మమ్మీ వాళ్ళు షాపింగ్ చేస్తారు అక్కడ. మా మమ్మీ జర భయంగా ఉంది ఘాట్ సెక్షన్ అని. ఇప్పుడు కలిసి మనం లోపలికి పోదాం. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. కాఫీ ప్లాంటేషన్. ఫొటోస్ చూస్తారు అందరూ. పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి. నిఖిల్ ఖాళీ ఉంటాం, మొత్తం ఫన్ ఉంటుంది. 620 ఎక్స్ప్రెస్ బ్రష్ ఖతం. ఫ్రెండ్స్ ఇది గాలికొండ బీచ్. గాయస్ ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడనే రాజు పుట్టిండు, ఆడుకున్నాడు ఇదే రోడ్ల మీద. క్యాంప్ చూడండి, క్యాంప్ రిసార్ట్స్, అన్ని రిసార్ట్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఈ నుంచి అరకు స్టార్ట్. జూమ్ అంట వేమరా, నేను మంచిగా చెప్తుంటే. రిసార్ట్ జోనింగ్కి వచ్చినాం అరకులా. మాకు ఈ టెంట్లలో ఉండాలని, ఎప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలే. టెంట్లలో ఉండాలని ఉంది. మాట్లాడుతుండే అదే డాడీ, ఈ టెంట్ బాగుందా లేదా బయట ఏమన్నా చూద్దామా అని. ముంగటనే రైల్వే ట్రాక్, ముంగటనే ఇక్కడనే జస్ట్ దగ్గరనే ట్రైన్స్ వెళ్తున్నాయి. సూపర్ ఉంది. క్యాంప్ ఫైర్ కూడా పెడుతున్నారు ఇక్కడ ఉందాం అనుకున్నాం, కానీ ఇలా ఉంటున్నాం. ఇదే అన్నిటికంటే బెస్ట్ ఇక్కడ. ఈ టెంట్స్ తర్వాత అది, దాని తర్వాత ఇది. ఇక మేము బాయ్స్ ఉంటే మంచిగా ఆ టెంట్స్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక మమ్మీ వాళ్ళు చెల్లెలు ఉంది కాబట్టి సేఫ్టీ కోసం ఈ ఇల్లు ఉన్నాం. చూపిస్తా పదండి. అది చూసేసేయండి. ఈరోజు రేపు ఇన్నే. ఇదే హై కాస్ట్. వాష్రూమ్ కూడా ఇట్లా ఉంటుంది. ఈ గీజర్. ఇప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకోవాలన్నా అని మనమే స్టిక్స్ తెచ్చుకోవాలంట బయట నుంచి. అప్పుడు వాళ్ళు వేసి ఇస్తారంట క్యాంప్ ఫైర్. తినడానికి వెళ్ళినప్పుడు వేసి ఇస్తారంట. ఇక్కడ వేస్తారనమాట క్యాంప్ ఫైర్. సో మన రూమ్ నుంచి ట్రైన్ ముంగట్లే, చిన్న ట్రైనే వెళ్తారా. అక్కడ వెళ్తాను ట్రైన్, చిన్న ట్రైనే ఉంది. ఇదే ట్రైన్ ఉంటుందేమో అరకుకి. చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తాం అన్నమాట. లోపలికి వెళ్తున్నాం.
జస్ట్ 40 minutes ఉంది చూడనికే లోపల. టికెట్ తీసుకుంటున్నాం మన వాళ్ళు డాడీ. చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్స్ అమ్ముతారు, హాట్ చాక్లెట్. ఇంకా గేమ్స్ ఉన్నాయి లెఫ్ట్లా మళ్ళా రైట్లా. ఇవన్నీ ఆడిన గేమ్సే, ఇంకేం ఆడతాం. నిఖిల్ ఎక్కడ నిఖిల్ అది మస్తు ఉంటుంది. ఎక్కుపో హెలికాప్టర్ ఎక్కలే అంటే ఇది ఎక్కుదాం బా. ఏమైనా క్లోజా? అబ్బా ఇక్కడ లోపల చాక్లెట్స్ మొత్తం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి. ఇవన్నీ చిన్నపిల్లల కోసం. ఇట్లా కొలంబస్ లెక్క. చాక్లెట్ తయారవుతుంది, ఒక్కో ప్రాసెస్ ఇట్లా మొత్తం ఇట్లా వెళ్ళాలి. చూపిస్తా పదండి. ఇక్కడ అంతా రాసినాయి ఏమో కోకో ట్రీ గురించి. ఇంకా ఇలా ఏం చేస్తుందో తెలియదు. ఏ మెషిన్ ఇక్కడ పనిచేస్తాయేమో. ఇట్లా ఇట్లా పెట్టాలి. కూడా లోపల ఏమో వేస్తుండు, లోపల అన్న ఏమో వేస్తుండు. చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ కాఫీతో చాక్లెట్స్ చేస్తారు అనుకుంటా. నార్మల్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా అక్కడ కూడా చాలా, అక్కడ కూడా మస్తు చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకొక ప్లేస్ ఇక్కడ ఇట్లా ఇట్లా వేస్తారు అనమాట. అట్లా తెంపుతారు చెట్ల మీద, ఇట్లా తీసుకుంటారు సీడ్స్, అలా నుంచి వస్తారు. తర్వాత వీళ్ళు ఏమో చేస్తారు ఇక్కడ డ్రైయింగ్ అంట. డ్రైయింగ్ వీళ్ళు ఏమున్నాయి, కోకో సీడ్స్ ఉన్నాయి ఇలా వీటిలల్లా, ఇట్లా ఈ బ్యాగ్లల్లా. అదంతా డ్రైయింగ్ ప్రాసెస్ అట్లా చేస్తారేమో. ఇవన్నీ అవే, ఇదంతా అదే. అక్కడ కోకో బటర్, కోకో పౌడర్, కోకో నిట్స్ అంట. ఇక్కడ లోపల ఏదో మషిన్ ఉంది. ఇక్కడ చాక్లెట్స్, చాక్లెట్ హిస్టరీ. అన్నమాట చాక్లెట్ సీడ్స్, అది కోకో సీడ్స్. ఇలా నుంచే చాక్లెట్ వస్తుంది అనమాట. హాట్ చాక్లెట్ చేసుకుంటాం మనం. మిల్క్ పట్టిండు, చాక్లెట్ వేసిండు పాలల్లో మిక్సింగ్, దాంతో అంతే, ఏం లేదు. హాట్ చాక్లెట్ డైరీ మిల్క్ వేసుకొని పాలు పోసుకొని తాగండి, ఆవుకోండి మాత్రం. మనకి చెప్తుండు భార్య పాలట. ఆస్థెటిక్ అయిపోతాడు కెమెరా ముంగట రాగానే. ఎస్థెటిక్ చెప్తాడు. చాక్లెట్ అనమాట. మా వాళ్ళు తాగరంట. ఇక నేను ఒక్కనే అవుతున్నా, వాళ్ళు అలసిపోయారు మొత్తం. అక్కడ వాళ్ళు డాన్స్ చేస్తారు అని చెప్పి మా నోట్ డాన్స్ చేస్తుంది గీడ. రూమ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మొత్తం క్యాంప్ ఫైర్ సెట్ చేస్తుండ్రు అంకుల్ వాళ్ళు. చాలా ఎక్కువ ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి ఇక్కడ స్టిక్స్ కూడా. ఒక్క బండిలే 170 అట్లా తీసుకుంటారు. ఇంకా ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. ఈయన క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని తిందామని. మా పక్కన రూమ్ వాళ్ళు మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకోరు, చిల్ అవుతారు, మొత్తం పాటలు పాడుకుంటాం. చూపిస్తా ఆగండి. అక్కడ
సో స్టార్ట్ చేసినాం తినడం, క్యాంప్ ఫైర్, నా ప్లేట్, మంచిగా రిసార్ట్స్. మా పక్కన వాళ్ళు మంచిగా పాటలు పెట్టుకురు. అక్కడ టెంట్స్ అక్కడ వేరే అనమాట. సూపర్ ఉంది. ఇట్లా అరకు అందరు రాలే, ట్రై చేయాలి. సో ఈరోజుకి ఇంతే. మాల్ బ్యాక్ సైడ్లో క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తారు. రేపు మనం అరకు మొత్తం తిరుగుతాం. అరకులో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని మీకు చూపిస్తాం. ఓకేనా? సో ఈరోజుకి ఇంతే. రేపటి వ్లాగ్లో కలుద్దాం.